అసలు క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఈ క్రైస్తవులు అంటే ఎవరు? సమాజంలో క్రైస్తవులు అంటే ఒక మతంగా కనిపిస్తుంది కానీ బైబిల్ దాన్ని ఒక మతంగా మాత్రం చెప్పడం లేదు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చివరిలో మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ యేసుప్రభు వారిని అనుసరిస్తున్న శిష్యులను క్రైస్తవులుగా పిలవడం మనం చూస్తాం. యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచాక ఆయనే నిజమైన దేవుడని ప్రత్యక్షపరచబడిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్న క్రమంలో యేసుప్రభు వారిని అంగీకరించి ఆయన యొక్క బోధనను అనుసరించి బ్రతుకుతున్న వాళ్ళని యేసుప్రభు వారి యొక్క శిష్యులుగా పరిగణించి శిష్యులు అని పిలిచేవారు. అయితే మొట్టమొదట అంతియోకలో ఉన్న ఆ శిష్యులని క్రైస్తవులుగా పిలిచారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారునై ఉన్నారు అనే మాట మనకు కనిపిస్తుంది. మనము పిలువబడింది యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, అంటే యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకొనుటకు. అలానే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అనే మాట మనకు కనిపిస్తుంది. యేసుప్రభుని కలిగి ఉన్న వారమై, యేసుప్రభుని అంగీకరించిన వారమై, ఆయన బోధల్లో ఆయన అడుగుజాడలో నడుస్తున్న మనం అందరము కూడా క్రీస్తుకు చెందిన వారంగా, అంటే క్రైస్తవులు అనే మాట బైబిల్ మనకి చెప్తుంది. ఈ క్రైస్తవ్యం లేకపోతే క్రైస్తవులు అనేది మన విశ్వాసాన్ని, మన నిరీక్షణని, యేసుప్రభు వారి యొక్క బోధన అనుసరిస్తున్న మన సాక్ష్యాన్ని చూపించేదిగా మాత్రమే ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారా? కానే కాదు. యేసుప్రభుని అంగీకరించి, అంటే మారు మనసు పశ్చాత్తాపం పొంది క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు అవుతారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే శిష్యులుగా ఉన్నవాళ్ళు, శిష్యరికము అంటే గురువును అనుసరించేవారు. మన ప్రధాన గురువైన యేసుప్రభుని అనుసరిస్తేనే మనం క్రైస్తవులు అవుతాం, కానీ అలా అనుసరిస్తున్న తల్లిదండ్రులకి పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులు అయిపోము. మనంతట మనము ఎదిగి ఆ బోధల్ని అనుసరించి గైకుంటేనే మనం క్రైస్తవులుగా బైబిల్ ప్రకారము పిలువబడతాం అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ.